హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ వరల్డ్. ఈరోజు మన సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చేసి బాదం మిల్క్ షేక్. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మనం పాలు కాచుకునే గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే పాలు కాచేటప్పుడు అడుగంటకుండా ఉంటాయి కాబట్టి. వాటర్ అన్నవి ఉంపేసి 3 గ్లాసెస్ ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. మన బాదం మిల్క్ షేక్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం కదా, సో ఈ బాదం అన్నది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న బాదంని పీల్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సడన్గా తాగాలనుకున్నప్పుడు బాదం అన్నది నానబెట్టి ఉండదు, సో అప్పుడు మీరు హాట్ వాటర్లో బాదం వేసి ఒక 30 మినిట్స్ ఉంటే చాలు, బాదం అన్నది నానిపోతుంది. పాలు అన్నవి అడుగంట కన్నా బాగా కలుపుతూ ఉండాలి. మనం కాచుకున్న పాలలోంచే ఒక 4 గరిటెలు పాలను తీసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనం సోక్ చేసుకున్న బాదంలో యూస్ చేయడానికి ఉంటుంది, అలాగే కస్టర్డ్ పౌడర్లో యూస్ చేయడానికి ఉంటుంది. మనం తొక్క తీసి ఒలిచిపెట్టుకున్న బాదంని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత పాలు వేసుకుని మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుని దాంట్లో మిల్క్ యాడ్ చేసి ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మిల్క్ అన్నది మంచిగా మరిగింది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న బాదం పేస్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మనం బాదం పేస్ట్ అన్నది యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు అది అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు ఇలాచీ అన్నది యాడ్ చేసుకోవాలి. మన మిల్క్ షేక్ అన్నది థిక్నెస్ రావడం కోసం ఇక్కడ కస్టర్డ్ మిల్క్ అన్నది యాడ్ చేస్తున్నాం. ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసినప్పుడు ఎటువంటి లంప్స్ లేకుండా చూసుకుని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మన మిల్క్ అన్నది ఎంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చిందో. ఈ పాలు చల్లారాక ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టి మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం అలా మిక్సీ పట్టడం వల్ల మన బాదం మిల్క్ షేక్ అనేది స్మూతీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ బాదం మిల్క్ షేక్ అన్నది రెడీ. ఈ సమ్మర్కి ఈ మిల్క్ షేక్ అన్నది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ వరల్డ్ని ఫాలో అవ్వండి.